బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నారా లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు జోగి రమేష్. మొత్తానికైతే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ కూడా నిలదీశారు. మహిళలు ఉన్నప్పుడు ఇలాంటి పనులేంటి అని, మేము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టము అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ నేత లోకేష్ ను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన నివాసంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోకేష్ మీ అందరి సంగతి చూస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇళ్లపై దాడులు చేయడం ఏ రకమైన రాజకీయమో అని జోగి రమేష్ ప్రశ్నించారు. మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో దాడులు చేయడం దారుణము అని ఆయన మండిపడ్డారు. విమర్శిస్తే ఇళ్లపై దాడులు చేస్తారా, ఇదేనా మీ ప్రజాస్వామ్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదు అని, ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాను అని జోగి రమేష్ హెచ్చరించారు. తనపై వేస్తున్న ఉడత బెదిరింపులు తాము భయపడేది లేదు అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. తనను మరోసారి అరెస్ట్ చేయాలి అని ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా జోగి రమేష్ ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేస్తే సమస్య తీరిపోతుందా, దాడులు చేసిన వారిపై చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. ఇళ్లపై దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా నిలదీశారు. ప్రస్తుతం ఏపీలో సామాన్య ప్రజలకే కాదు రాజకీయ నేతలకు కూడా భద్రత లేకుండా పోయింది అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అని, చట్టం చేతుల్లోకి తీసుకునే వారిని కట్టడి చేయాలి అని, ప్రభుత్వం అందులో విఫలమైందని ఆయన విమర్శించారు. మొత్తంగా జోగి రమేష్ చేసిన ఈ మాస్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. లోకేష్ లక్ష్యంగా చేసిన ఈ హెచ్చరికలపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.